గ్రామంలోనే ఎంతో తీయటి అరటిపండు, ఇంకా రుచికరమైన మామిడి పండు మోహన్ చెట్లకే కాసేవి. ఈసారి పళ్ళు బాగా పండే కదా వసంతి. ఈసారి మనం విజయనగరంలో ఉన్న పెద్ద మార్కెట్లో వ్యాపారం చేస్తే మనకి ఎక్కువగా లాభం వస్తుంది. ఆహా, వాసన భలే ఉంది. ఒక కిలో మామిడి పళ్ళు కొంటే మరి కొంతమంది 2 కిలోలు, ఇంకొంతమంది అరటి పళ్ళు. ఇదేంటి? కానీ అప్పుడే ఎంతో మంచి సువాసన వచ్చింది. ఆ సువాసనకి మోహన్ మైమరిచిపోయాడు. ఇది నాది. ఏమంటే ఇందులో ఏముందండి? పాయసం. అయితే ఇది తినే వస్తువా? నాకు కొంచెం ఇస్తారా? నీకిచ్చేస్తే నేనేం తినాలి? 6 అరటి పళ్ళు ఇంకా మామిడి పళ్ళకి బదులుగా మోహన్ ఆ వ్యక్తి దగ్గర నుంచి పాయసం తీసుకున్నాడు. ఇంకా ఉందా? ఇంకా కావాలంటే నువ్వు ఇంట్లో చేసుకోవచ్చు కదా. ఎలా చెయ్యాలి? ఆ తర్వాత చాలా అరటి పళ్ళు ఇంకా మామిడి పళ్ళకి బదులుగా ఆ వ్యక్తి మోహన్ కి పాయసం రెసిపీని చెప్పాడు. వసంతి, వసంతి, అరే వసంతి, నేను చెప్పేది ఒకసారి విను. ఏంటి చాలా సంతోషంగా ఉన్నారు? బాగా లాభం వచ్చిందా? లాభాల గురించి ఇప్పుడెందుకులే. ఈ రోజు ఒక ఆహారం తిన్నాను, నా కడుపు నిండిపోయింది. అందుకే ఇంత ఆనందంగా ఉన్నాను. నా మనసు కూడా నిండిపోయింది. సరే సరే, అదేంటో చూపించినా? పంచదార కొంచెం ఇందులో వేస్తాను. ఇప్పుడు కొంచెం నెయ్యి పోస్తాను. ఇప్పుడు ద్రాక్ష వేశాను, జీడిపప్పులు కూడా. ఇదిగో వసంతి, పాయసం తయారైంది. కానీ ఈ కుండ ఖాళీగా ఉందే. కానీ నా మెదడు ఖాళీగా లేదు వసంతి. ఇలా చూసావా, పాయసం చేయడానికి కావాల్సిన వస్తువులు తీసుకొచ్చాను. సరే, పాయసం చేసేవు. కానీ కర్రలు లేవే. సరే అయితే కట్టెలు తీసుకొస్తాను. కాపాడండి! ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియట్లేదే. పొరపాటు అయిపోయింది. నన్ను కాపాడండి, ఎవరైనా ఉన్నారా? ఈ ఒక్క రోజుకి వదిలేయండి. ఈ రోజు నేను తినాలి. నువ్వు నన్ను తింటావా? కాదు 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 కాదు, నేను పాయసం గురించి చెప్తున్నాను. ఇదంతా నా తప్పే. పాయసం తినాలన్న కోరిక రాకుండా ఉండుంటే నేను కట్టెల కోసం ఇక్కడికి వచ్చి ఉండేవాడిని కాదు. కాళ్ళు జారి కింద పడి ఉండేవాడిని కాదు. ఆ కట్టెలు మీపై పడి ఉండేవి కాదు. అయితే పాయసం తినాలన్న కలగానే మిగిలిపోతుందేమో. పాయసమా? పాయసం అంటే ఏమిటది? అలా అంటారేంటి? పాయసం రుచి ఉంటుంది. అబ్బబ్బబ్బబ్బా, చాలా రుచిగా ఉంటుంది. దాని వాసన. పాయసం తినకపోతే ఇంకేం తింటాము? నేను పాయసం తినాలి, నాకు ఇస్తావు కదా? కానీ దానికి ఇంకా కట్టెలు కావాలి. నువ్వు పాయసం చేయడంలో దృష్టి పెట్టు. 100, 500 ఎన్ని కావాలంటే అన్ని కట్టెలు తీసుకొచ్చిస్తాను. ఆహాహా, కేవలం 500 మాత్రం చాలు. అన్ని కట్టెలు ఒక నెల మొత్తం వచ్చేస్తాయి. 2 సంచులు.
ఏంటి ఎలుగుబంట? ప్రజలందరూ వాళ్ళ మిత్రులకి ఇంకా బంధువులకి పిలుపునిస్తారు, కానీ మీరు ఎలుగుబంటనే పిలిచారు. ఓహోహో, పాపం వసంతి ఏం చేస్తుంది? అతిథి కోసం పాయాసం చెయ్యడం మొదలు పెట్టింది. పాయాసం రెడీ అయిపోయింది. అతిథి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వాసన ఇక్కడి వరకు వస్తోంది. నేను చూస్తూ ఉండలేను. మన లోపలికెళ్ళి రుచి చూద్దామా? ఆ కొంచెం రుచి చూద్దాం రండి. మూత తెరవగానే లోపలున్న పళ్ళతో పాటు కుంకుమ పువ్వు వాసన కూడా వచ్చింది. ఆ తర్వాతే ఉంది, ఇద్దరూ ఎదురు చూడలేకపోయారు. స్పూనుతో మొదలుపెట్టి గిన్నెతో కానిచ్చారు. ఆ తర్వాత పళ్ళెం, ఆ తర్వాత పాయసాన్ని తయారు చేసిన కుండ. ఆ విధంగా ఇద్దరూ మార్చి మార్చి తింటూనే ఉన్నారు. అరే, మనం ఇద్దరం కలిసి పాయసాన్ని ఖాళీ చేసేసాం. ఇప్పుడు ఏం చేద్దాం వసంతి? ఎలుగుబంటికి ఏం తెలుస్తుంది పాయాసం రుచి? అలా ఆలోచించి వాళ్ళు పాలల్లో నీళ్లు కలిపి మిగిలిన బియ్యాన్ని అందులో పడేశారు. అందులో ఉన్నవి బాగా ఉడికి తయారయ్యింది. ఇద్దరు ఏమనుకున్నారంటే వాళ్ళు ఇంట్లో లేకపోతే అది ఎలుగుబంటికి నచ్చినా నచ్చకపోయినా అది వాళ్ళని ఏం చేస్తుంది అని. పాయాసం. పాయాసం తినాలనే ఆశతో పాపం ఆ ఎలుగుబంటు వచ్చింది. అది రాగానే పాయాసం తినడం మొదలుపెట్టింది. కానీ అది నీళ్లులా ఏమాత్రం రుచి లేకుండా ఉంది. పైగా కుండలో అన్నంతో డ్రై ఫ్రూట్స్ లేకుండా చేసిన పాయాసం దానికి మాత్రం ఎలా నచ్చుతుంది? హా. తప్పించుకుని ఎక్కడికి వెళతారు? మిమ్మల్ని నేను ఊరికే వదిలిపెట్టను. పాయసం గురించి అంత గొప్పగా మాట్లాడి నేను తాగడానికి ఏమిచ్చారు? ఒక్కసారి నా చేతికి చిక్కారంటే అంతే, మిమ్మల్ని వదిలిపెట్టను. వసంతి, మన ఇల్లు. If you like this video, subscribe to our channel Murthy Media.